ఇంతకన్నా బెటర్ ప్లేస్ లేదు. అకౌంట్ రీఛార్జ్ చెయ్యండి, బెట్ నుండి డబ్బులు పొందండి. వన్ ఎక్స్పెక్ట్ ధనవంతులు కావాలా లేదా లగ్జరీ లైఫ్ గడపాలా? ఈ అవకాశం మీకోసమే పందెం కై 1xbet లో అపార్ట్మెంట్ కొనే స్తోమత లేదా? ప్రపంచాన్ని చూసే అవకాశం రాలేదా? ఇదిగో మార్గం 1xbet బ్రో. 1xbet స్పోర్ట్స్ బెట్టింగ్ హెల్ప్ తో జీవిస్తున్న ఆ దేవుడిలా నేను కాగలిగితే మీరు కూడా కాగలరు. Yo! టియావో రాజ్యం నుంచి 2 సార్లు కోట్ చేయబడిన బంగారు దారం, ఈకలతో కూడిన 4 ఆకుపచ్చ సిల్క్ క్విల్టులు. గెరీష్ రాజ్యం నుంచి స్కార్లెట్ చెక్క 2 పెట్టెలు, 60 నల్ల మలుపు, 60 డ్రాగన్ చెక్క. టోంజిక్ రాజ్యం నుంచి 10 జగ్గుల స్టోరాక్స్, 10 జగ్గుల మిర్రర్, 10 జగ్గుల అత్తర్. నిడిల్ రాజ్యం నుంచి 1 పెట్టె ఆక్వా మారిన్, 2 పెట్టెలు లాపిన్ లాజులి, 4 పెట్టెలు బీ స్వాక్. సారా రాజ్యం నుంచి 4 బాక్సుల కాషాయం, 5 బుట్టల కుంకుమ పువ్వు. డేలెడౌ గ్రాండ్ డచీ నుంచి 8 ఎలుగుబంట్లు, 10,000 బంగారు నాణాలు. డార్వెన్ సుల్తానేట్ రాజ్యం నుంచి 50 గంధపు పూసలు, 2 పచ్చబుద్ధ విగ్రహాలు. నాపోంగ్ రాజ్యం నుంచి 20 మంది సంగీత కళాకారులు, 60 మొసలుల చర్మం. అన్నన్ రాజ్యం నుంచి 6 తెల్ల ఏనుగులు, 8 తెల్ల కోతులు. అన్నన్ రాజ్యం కరువు బారిన పడిందని విన్నాను. నేను వాళ్ళని నివాళి వద్దు అని చెప్పలేదా? వాళ్ళు ఉంగు రాజ్యంతో యుద్ధం చేసినప్పుడు మీరు మాట్లాడడానికి ప్రజలను పంపారు. అప్పుడు ప్రతిదీ నిర్ణయించారు. వాళ్ళు కృతజ్ఞతతో పంపారు. నాకు నచ్చింది. లంప్ రాజ్యం నుంచి 7 జతల ఎర్రటి తలల క్రేన్లు, 40 పెద్ద 5 రంగుల చిలకలు. వాళ్ళు పోయిన సంవత్సరం కింగ్ఫిషర్లను తీసుకొచ్చారు కదా, ఈ సంవత్సరం చిలుకలు తెచ్చారా? శాంతిని సృష్టించడానికి అవి అవసరం. ఆమె మాత్రమే నన్ను పట్టించుకోదు. యువరాణి నాకు పెద్ద బహుమతి లాంటిది. ఆమె తల్లి మొత్తం సామ్రాజ్యంలోనే తెలివైన మహిళ. ఆమె రంగురంగుల పట్టు వస్త్రాలు చాలా అందంగా ఉన్నాయి. టూరండోట్ పుట్టినప్పుడు ఆమె స్వర్గానికి వెళ్లిపోవడం
చాలా బాధాకరం, విచారకరం. 天带走了。 అక్కడ ఇవాళ చాలా మంచి రోజు. ఇంతవరకు నేను 10 మంది దాకా కలుసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకా పెద్ద బెట్స్ కు వెళుతున్నాను. ఈ షో నుంచి ఎక్కువ పే ఓవర్స్ ఇంకా బిగ్ వేన్స్. ఖచ్చితంగా 1x బెట్ తో ఇంకెక్కడా లేదు ఇంత డబ్బు పెరిగే అవకాశం. మీరు దీన్ని ఒక్క టైం తోనే చేయవచ్చు. 1x బెట్ బెట్టింగ్ కంపెనీ. ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇది ఒక చిన్న గీత మాత్రమే. 好了啊， ఏడవకు. చూడు, నాన్న దీన్ని కొడతారు, సరేనా? 好不好？这地图好好的怎么？ ఏంటిది? నన్ను క్షమించమని వేడుకుంటున్నాను మీ మహిమాన్విత. ఈ ప్రాంతాన్ని మాల్వియా అంటారు. ఈ ప్రాంతంలో తక్కువ జనాభా ఉంటారు. 人口又少，到 మనకు ఆ సామ్రాజ్యంతో అస్సలు సంబంధాలు లేవు. 看看， ఈ మ్యాప్ ని పూర్తి చేయండి, సరేనా? దాన్ని పూర్తి చేద్దాం, నువ్వు వేడవకు. 哎，我说 మ్యాప్ ని పూర్తి చేయండి. ఆజ్ఞను అనుసరించండి. జనరల్ బోయాన్ సిద్ధంగా ఉండండి. 臣ప్రభు.大汗有令， మ్యాప్ ను పూర్తి చేయమని ప్రభువులు ఆదేశించారు. అలాగే ప్రభు. సోదరులారా, మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలలో నీళ్లు తాజాగా ఉంటుంది, గడ్డి పచ్చగా ఉంటుంది మరియు పశువులు ఎక్కువగా ఉంటాయి. మరియు మహిళలు కూడా అందంగా ఉంటారా? దేనికోసం ఎదురు చూస్తున్నాం? కదలండి. మాల్వియా ఒక చిన్న సంపన్నమైన శాంతియుత రాజ్యం. 世代 తరతరాలుగా వీళ్ళని 3 కంకణాలు రక్షిస్తున్నాయి. 他们 వీటిలో ప్రతి ఒక్కటి జ్ఞానం, అందం మరియు బలాన్ని సూచిస్తాయి. వాటన్నింటినీ ఎవరైనా ఒక చేతికి వేసుకుంటే వాళ్ళకి అనూహ్యమైన దివ్యశక్తి లభిస్తుందని రాజకుటుంబం పూర్వీకులు హెచ్చరించారు. 但魔咒 కానీ శాపం కూడా అంటుకుంటుంది. చూడండి, కలాఫ్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు. వెనక్కి కలాఫ్, స్థిరంగా నిలబడు. యువరాజా, మీ కత్తి నా కత్తిని ఇలా అడ్డుకోవాలి. మీరు మీ ఛాతీ కుడివైపును కాపాడుకోవడం నేర్చుకోవాలి. సోదరులారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మేం సిద్ధంగా ఉన్నాం. మరి దేనికోసం చూస్తున్నాం? కదలండి. మెసేజ్ చూడండి, మెసేజ్ చూడండి. ఏం జరుగుతోంది? మాల్వియా ఇప్పుడు సీజ్ కు గురవుతుంది. ఏంటి?
这什么东 ఏంటి 西？ నరకం? మహారాజు వస్తున్నారు. ఈ రోజు ఎవరి పుట్టినరోజు? 我的 నిజంగా? చూడు, నీకోసం నేను ఇవన్నీ సిద్ధం చేశాను. ఇది నీకోసం నాన్న. నాకు అది అవసరం లేదు. అది ఇలా ఇవ్వు. నీ చెయ్యి ఇవ్వు. 怎么样？ దగ్గరికి రా. 这样 చాలా బాగుంది 是不是？ కదా? నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఇది నన్ను బాధిస్తుంది. ఏం జరుగుతోంది? నొప్పిగా ఉందా? ఏం జరుగుతోంది? నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఏంటిది? ఏంటిది? దాన్ని తీసేయ్. అది అసాధ్యం. నాకు నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. దీంతో ప్రయత్నించు. వాటిని తీసేయ్. ఆ కంకణాలు యువరాణి శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మహారాజా ఆమె చేతిని నరికేయాల్సి ఉంటుంది. ఇది చాలా దుర్మార్గమైన శాపం. యువరాణి, మాస్టర్ జౌ, నువ్వు మళ్ళీ వచ్చావా? నువ్వు వెళ్ళిపోయి 2 ఏళ్ళయింది. ఆంటీ సన్, నువ్వు ఎట్టాకెళ్ళకి తిరిగొచ్చావు. లూయర్, నువ్వు కొంచెం ముందు రాలేకపోయావు. వాళ్ళమ్మ అనారోగ్యంతో చనిపోయింది. లూయర్, తను మీ నాన్న. లూయర్, నేను మీ నాన్ననే. నాన్న ఇంటికి వచ్చాడు. నాకు మా అమ్మని చూడాలనుంది. మహారాజా, ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? ఆ వస్తువుల గురించి తెలుసుకోవడానికి నేను చాలా చోట్ల తిరగాల్సి వచ్చింది. మీరేమైనా తెలుసుకున్నారా? ఆ 3 కంకణాలు దూరం నుంచి వచ్చినవి. అవి అత్యంత అరుదైన సంపద. విడిగా అవి మంచి చేస్తాయి, కానీ కలిస్తే అవి చెడు చేస్తాయి. 3 కంకణాల్లో చిక్కులున్నాయి. అవి సమాధానాల్లో నిజముంది. మనం వాటిని ఎలా తీయాలి?
యువరానికి 15 ఏళ్ళు వచ్చినప్పుడు ఆమె షూటర్లలో ఒకరు శాపాన్ని తొలగిస్తారు. తనతో ఉన్న ప్రతి షూటరు తన ప్రాణాల్ని తన కోసం ఎంతగానో పణంగా పెడతాడు. ఆమెకు పెళ్లి వయసు వచ్చే వరకు వేచి ఉండాలా? అంతకాలం వరకు ఎందుకు? ఇంకో విషయం, నేను మీకు నిజం చెప్పాల్సిందే. గట్టిగా మాట్లాడు. ఆమె పెరిగే కొద్దీ కంకణాలు ఆమె రక్తాన్ని పీల్చుకుంటాయి. ఇంకా ఆమె హృదయం మరియు ఆత్మ మంచులా చల్లగా ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో ఒక శాపం ఆమె ఆత్మను తినేస్తుంది. యువరానికి అనారోగ్యం వస్తుంది. అది నయం ఈ విషయాలు చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను చంపేస్తాను నేను. నాకంత ధైర్యం లేదు. మహారాజా, టైం అయ్యింది. దేనికి? బాణాసంచా పేల్చడానికి. యువరాణి టొరండోడ్ పుట్టినరోజును జరపడానికి. హాయ్, నువ్వెవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? మీ అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? నాకు గుర్తులేదు. నీ పేరేంటి? అతని పేరు నీలికల్లు. అతనికి నీలికల్లు ఉన్నాయని నువ్వు చూడలేదా? యువరాణి, ఆకాశంలో బాణాసంచా చూడండి. అవి రంగురంగులుగా అందంగా ఉన్నాయి కదా. హే నీలికల్లు, హే, ముఖం చూడు. ఇది నా చివరి గన్ పౌడర్. ఓ నిమిషం ఆగు, అది ఎక్కడుందో చూపిస్తాను. అది పని చేయదు. పైన ఉన్న గుహ లోపలికి వెళ్తుంది. వస్తున్నారు. ఇతను ఇక్కడ మంచి నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడు. బాణాసంచా తయారీ రాజకుటుంబ రహస్యం. దీన్ని బయట పెట్టకూడదు. అతను టాయిలెట్ లో కూడా ఎప్పుడు కాపలాతో ఉంటాడు. ఎవరైనా దాన్ని దొంగిలిస్తే వాళ్ళు కళ్ళు బయర్లు కమ్ముతాయి.
చాలా మంచివాడు. ఎవరక్కడ? వాళ్ళని పట్టుకోండి. ఆగు, పట్టుకోండి. ఆగండి. ఆగు, ఇక్కడ త్వరగా. సరే ఆపు. త్వరగా పరిగెత్తు, పద. ఆగు. అక్కడ ఆగు. ధన్యవాదాలు మాస్టర్. వెళ్దాం పదా. ఇక్కడ ఇక్కడ త్వరగా. అక్కడ గుహ ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి తెలుసు, వెళ్దాం పదా. యువరాణి, జనరల్ బోయన్ వచ్చాడు. అతనికి ఏం కావాలి? చక్రవర్తి గారు మిమ్మల్ని ఒంటరిగా ఉంచొద్దని చెప్పారు. ఈ కత్తిని ఎలా వాడాలో నేర్పడానికి నన్ను పంపారు. నాకు అది అవసరం లేదు. కానీ అది చక్రవర్తి గారి ఆజ్ఞ. మొదటగా మీరే దాడి చేయండి. నీ కత్తెక్కడా? నాకు అది కావాలా? రేపు కొత్తది కొనిస్తాను. మా అమ్మ వస్తువులలో మిగిలింది ఇదే. మీ కదలికలు కొంచెం వేగంగా ఉంటాయి, కానీ మీ కత్తి మామూలుగానే తిప్పుతారు. మీ పంచులు సరిగా లేవు. మీ దెబ్బ గట్టిగా లేదు. కింద శరీరం స్థిరంగా లేదు. మనం ఎక్కడున్నాం? ఓహో, చాలా బాగుంది. కాబట్టి నేను కత్తిని ఎలా ఉపయోగించాలో మాత్రమే కాకుండా మీకు ప్రవర్తించడం కూడా నేర్పించాలి. బలహీనమైన స్త్రీని ఇబ్బంది పెడుతున్నారు. ఎంత అవమానకరం! నేను ఈ శైలిని గుర్తించాను. నీకు ఎవరు నేర్పారు? అది నీకు అనవసరం. నాకే చాలా అవసరం. జోదా, ఈ విద్య తెలిసిన ఉపాధ్యాయుడు ఒకడే ఉండేవాడు. అతని విద్యార్థి ఎంత సమర్థుడో చూద్దాము.
3 కంకణాలు. వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు ఈ బయట వ్యక్తుల్ని ఇక్కడి నుంచి బయటకు పంపండి. ఎంత ధైర్యం నీకు? వీళ్ళు నా వాళ్ళు. యువరాణి, మమ్మల్ని క్షమించు. మీకు శిక్షనిచ్చే అర్హత నాకు లేదు. నేనే వెళ్ళడం మంచిది. 你 మీరు ఈ రోజు నుండి మీరు నాకు శిక్షణ ఇస్తాను. మీరు అతన్ని రమ్మని చెప్పారు, మరి నేను ఇది నాకు సంబంధించింది కాదు. మీరు నన్ను కూడా అనుమతించకపోతే అతను రాడు. ఇక మీ ఇష్టం. నీలి కళ్ళు ఏమైంది? ఏంటి? అంటే ఆమె ప్రిన్స్ డోర్నోడటే. అలాంటి వ్యక్తితో ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆమె చాలా మంచిదే, కానీ నాకు నచ్చలేదు. నన్ను చేయనివ్వండి. 我还 నువ్వు రావడం లేదని అనుకున్నాను. నేను అదే అనుకున్నాను. అలాంటప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను మళ్ళీ చూడాలనిపించింది. మీరు లోపలికి ఎలా ప్రవేశించారు? అక్కడ ఒక గుహ ఉంది. ఆ పక్క దారిలో నుంచి వచ్చాను. ఇక్కడ కేవలం రాజుల కాపలాదారులని మాత్రమే అనుమతిస్తారు. 以后 నేను రాజు కాపలాదారులుగా మారగలను. నీ పేరేంటి? ఓ నీలి కళ్ళు. నాకు నీలి కళ్ళు ఉన్నాయి. నాకు చెప్పు, నీలం అంటే ఏంటి? పువ్వులు ఉన్నాయి అవి, కానీ నీల రంగులో ఉన్నాయి. వాటిని ఫర్గెట్ మీ నాట్స్ అంటారు. ఇప్పటికే ఆలస్యమైంది. నేను తిరిగి వెళ్ళడానికి ఇది సమయం. ఇది కూడా సమయం అయింది. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, పౌర్ణమి రోజు నా దగ్గరికి రావద్దు. ఒక నిమిషం. మీరు బాణాసంచా తయారు చేయగలరా? ఇంకా నేర్చుకుంటున్నాను. బాగా చేయలేకపోయాను. ఒకరోజు నేను ప్రపంచంలో అత్యంత బాణాసంచా మాస్టర్ని అవుతాను. నాకు కనిపించేది మెరిసే లైట్ల సమూహం మాత్రమే. మీకు రంగులేవి కనిపించవా? మీరు చాలా వేగంగా ఉన్నారు. కత్తి విచిత్రంగా వాడుతున్నారు. వీటి వలన మీరు బాగానే చేస్తున్నారు. త్వరలో మిమ్మల్ని మాస్టర్ అని పిలుస్తాను. 你现在 మీరు ఇప్పుడే ప్రారంభించవచ్చు.
ఏమైంది? కొంచెం స్పృహ తప్పినట్లు అనిపించింది. ఏదో చూసినట్లు అనిపిస్తుంది. ఈ కంకణాలు చాలా బలంగా ఉన్నాయి. అది నిజమే, కానీ నాకు అవి ఇష్టం లేదు. ఎందుకు? అవి నాకు శాపం. ప్రధాన పూజారి, సమయం అయ్యిందా? ఒక్క నిమిషం ఆగు, నీకే అర్థమవుతుంది. ఏమైంది? నేను చేయగలిగిందంతా చేశాను. నన్ను అజేయుడిని చేస్తానని వాగ్దానం చేశారు. ఇంతకాలం తర్వాత ఎందుకు ఒప్పుకోవాలి? నీకింకా సమయం రాలేదు జనరల్. మీరు ఓపిక పట్టండి. అవునా? నీకు తెలుసా, కొన్నాళ్లుగా చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని గొర్రెలాగా మారిపోయాడు. ఈ సామ్రాజ్యం ఇంకా ఏమవుతుంది? జనరల్, ఈ సామ్రాజ్యాన్ని మీరే తప్పకుండా పాలించాలి. యువరాణి టొరంటో చక్రవర్తి గారికి ఏకైక వారసురాలు. మీరు కానీ యువరాణిని వివాహం చేసుకోగలిగితే ఈ సామ్రాజ్యం మొత్తం మీదే అవుతుంది. అలాంటప్పుడు నువ్వు నాకెందుకు? నాకు నువ్వు వాగ్దానం చేసినట్టుగా ఎందుకు జరగడం లేదు? మాల్వియన్, రాజకుటుంబానికి ఒక లక్షణం ఉందని నాకు దూతలు చెప్పారు. వాళ్లకు గుండెలు కుడివైపుకి ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం తను చదివిన జనరల్ గురించి మేము మాస్టర్కి చెప్పినప్పటికీ మమ్మల్ని తరిమి కొడుతున్నాడు. జనరల్ క్రూరమైన వాడు మరియు దుర్మార్గుడని పోప్ చెప్పాడు. ఇకపై మనం రాజభవనానికి వెళ్ళలేము. ముందుకెళ్ళు. చాలా జాగ్రత్తగా ఉంటాను. మాస్టర్, నేను బయలుదేరుతున్నాను. తిన్నావా? నాకు సమయం లేదు. నువ్వు మిడ్ ఆటం పండుగకి వెళ్ళలేదా? భయపడకండి. హే, జాగ్రత్త. భారీ కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా? ఇప్పుడే వనెక్స్బెట్ ద్వారా గెలుచుకొని మీ కలలు నెరవేర్చుకోండి. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పందెం కాయండి. పోకర్ లేదా క్యాసినోలో గెలవండి. సైబర్ స్పోర్ట్స్ లో పందెం వేయండి లేదా స్లాట్స్ ను ఆడండి. తద్వారా మీకు కావాల్సింది ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు. వనెక్స్బెట్ వెబ్సైట్ ని కనుగొని మీ మొదటి డిపాజిట్ తో 100% బోనస్ పొందండి. పౌర్ణమి రోజు రావద్దని చెప్పాను. యువరాణి టొరంటో, మీకేమైంది? ఇలా ఎవరు మిమ్మల్ని కట్టేశారు? ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు? ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. నేను వెళ్ళను. మిమ్మల్ని ఇలా కట్టడానికి ఎంత ధైర్యం? ఆ కంకణాలు ఏం చేస్తున్నాయి? మీకు నొప్పిగా ఉందా? నేను కట్టేయమని చెప్పాను. ఎందుకు? నువ్వు నన్ను ఇలా చూడటం నాకు ఇష్టం లేదు. టొరంటో, మీ కళ్ళు. వెళ్ళు. టొరంటో, ఇది నేనే, నీళ్ళ కళ్ళు.
మీకేమవుతుంది? మళ్ళీ రావద్దు. వెళ్ళు, వెళ్ళిపో. సరే వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఇక మీదట నిన్ను చూడకూడదు అనుకుంటున్నా. లేని కళ్ళు ఏమైంది? ఇప్పుడు రాయల్ గార్డ్ లో ఉన్నావా? నా జోలికి రావద్దు. నేను పని చేస్తున్నాను. నీ పని పూర్తయిన తర్వాత తూర్పు మార్కెట్లో నన్ను కలువు. అర్థమైంది. ఇది నిజంగా బంగారం. అది నాది, ఇది నా బంగారం. వెళ్ళొద్దు, నిజమైన బంగారం. మహారాజు వచ్చారు. నాన్న, లంఫు రాజ్యం నుంచి యువరాణి వూటన్ వచ్చారని విన్నాను నేను. 成了。 6 నెలల క్రితం లంఫు రాజుకి పెళ్ళైపోయింది కదా. 那个是 ఇతను లంఫు చిన్న కొడుకు. నా కోసం చాలా మంది యువరాజులు చనిపోయారు. చిక్కులను ఎవరు పరిష్కరించలేరు. నేను ఎప్పటికీ వదలను. 这一句 నేను మొత్తం సామ్రాజ్యాన్ని వెతికాను. నేను నా ప్రజలను ప్రపంచంలోని ప్రతి మూలకు పంపాను. ఈ శాపాన్ని తొలగించే వ్యక్తిని నేను కనిపెడతాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేలలో నుంచి. నీ జోకులాపు. నువ్వు డబ్బుని చనిపోయాక కూడా తీసుకెళ్లలేవు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏ బాధపడకు. ఇతరుల డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకోకూడదు, సరేనా? లేదు, లియో రాగు. మళ్ళీ అలా చేయనంటే నేను నీకు ఇది ఇస్తాను. బాగుందా? ఆహా. పందెమేయండి. లోపురి రాజ్యం యొక్క యువరాజు చాలా ప్రతిభావంతుడు. అతను 3 చిక్కులు పరిష్కరించగలడు. అతను ఖచ్చితంగా చక్రవర్తికి అల్లుడవుతాడు. ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం. 1కి 100 పందెమేయండి. సన్నని ఉంటే ఇక్కడ ప్రతిభ మరియు తెలివితేటల సమూహం ఉంటుంది. అతను ప్రిన్స్ వూటాంగ్ కదా. నాకు కూడా అతను నచ్చాడు. నాకు అతని బాగు నచ్చింది. నా బాకు నాకు తిరిగి తీసుకురా.
ఆగండి. ఆగండి. పట్టుకోండి. పరిగెత్తు. నాకంత టైం లేదు. నీలికల్లో నీకేం కాలేదుగా? నా బాకు నాకు ఇవ్వు. బాకు నీదే అని ఎవరు నిరూపించగలరు? నాకు బాకు ఇవ్వు. రాబర్ట్ ఇవ్వు. ఇది నీదే. యోర్ ఇలా రా. అదృష్టవశాత్తు మిస్ లూర్ దాన్ని కనిపెట్టింది. ఈమె నీ ప్రేయసా? లేదు, ఆమె నా సోదరి. ఎవరు మీ సోదరి? మనం ఒకేలా ఉన్నామని నువ్వు అనుకుంటున్నావా? వెళ్ళండి. నీలి కళ్ళు. నువ్వు ఇక్కడ వాడిలాగా కనిపించడం లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దాని గురించి నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో మా మాస్టారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ బాగానే ఉంది. చూడు, రాజ్యం వర్ధిల్లుతోంది. దీని అర్థమేం లేదు. ఉత్తమమైంది ఇంకా ఏదో చేయాల్సింది. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బాణసంచా మాస్టర్లు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. బాణసంచా తయారు చేసే రహస్యం యువరాణి టొరంటో యొక్క కట్నం. నన్ను మీరు ఆశీర్వదించారా? అలాంటిదే. ప్రతి చిక్కు విడకకు ముందు యువరాణిని కలిసే అవకాశం ఉందని మీకు తెలుసా? అవును. ఆమె నిజంగా అంత అందంగా ఉంటుందా? అందంగా ఉంటుంది. అంటే మీరు ఆమెను చూసారా? ఒకసారి నాకు అలాంటి అవకాశం వచ్చింది. మీరు ఆమెను ప్రేమించారా? దురదృష్టవశాత్తు మా ప్రపంచాలు వేర్వేరుగా ఉంటాయి. నాకు తమ్ముడున్నాడు. అతనికి మీలాగే టూరాండోట్ అంటే ఇష్టం. అయితే అతను ఈ సంవత్సరం ప్రారంభంలోనే చనిపోతాడు. మనం అన్నదమ్ముల్లాగా ఉండొచ్చు. మంచిది. సూర్యుడు ప్రజలపై ప్రకాశిస్తాడు. ఈ రోజు పవిత్ర సత్యం యొక్క రోజు. ఆగండి. మీ ఆయుధాన్ని వదిలివేయండి.
రామా యూటన్ యువరాణి టూరామ్ డోట్ కు తమ ప్రగాఢ గౌరవాన్ని తెలియజేస్తున్నాడు. నా ప్రాణం ప్రమాదంలో ఉంది కాబట్టి నేను మీ ముందు ఒక ప్రత్యేక అభ్యర్థనను ఉంచుతున్నాను. మీ ఔన్నత్యం అపురూపమైన అందంతో పుట్టిందని ప్రపంచం మొత్తం చెప్తోంది. నేను ఆమెను అభినందించాలనుకుంటున్నాను. నేను ఏ బాధ లేకుండా నా జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను వేడుకుంటున్నాను. నీకు నా తమ్ముడు గుర్తున్నాడా? నీ చేతుల్లో చచ్చిన అమాయకుల్లో అతను ఒక్కడు. వేడుక ప్రారంభమయ్యే ముందు అతను తనకు తానుగా చనిపోవడానికి ఒప్పుకున్నాడు. ఇతరులను నిందించవద్దు. 只要你答出谜底，这一切就都结束。ప్రిన్స్ వూటాంగ్, మీరు గౌరవ అతిథిగా వచ్చారు కానీ హంతకుడిగా మారారు. మీ పాపాలు క్షమించరానివి. కానీ మీరు 3 చిక్కులను పరిష్కరించగలిగితే నేను పరిహారంగా మీ పాపాలను క్షమిస్తాను. మీరు చేయలేకపోతే మీరు చేసిన పాపాలకు వెంటనే శిక్షించబడతారు. చాలు. మీకు ఇష్టమైతే నన్ను చంపేయండి. నేను మీకు మనుగడ సాగించే అవకాశాన్ని ఇస్తున్నాను, మీరు వద్దంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? చిక్కులను పరిష్కరించనివ్వండి. నేను పరిష్కరిస్తాను. ఒక నిమిషం ఆగు. నేను పరిష్కరిస్తాను. పిచ్చివాడా, అతన్ని తీసుకెళ్ళండి. నేను పరిష్కరిస్తాను. చేస్తాను. నీలికల్లు, అది నీ పని కాదు. నీ జీవితాన్ని వృధా చేసుకోకు. ఓ నిమిషం ఆగు. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే ప్రిన్స్ యూటన్ నేను సోదరులము. మేము గౌరవం మరియు జీవితం పంచుకుంటాం. వద్దు నీలికల్లు, నీకు మతి భ్రమించిందా? అలా చేయొద్దు. లియోర్, ఎందుకు కాదు? అన్నదమ్ములైతే రాజకుటుంబ సభ్యుడిగానే పరిగణించాలి. అతని చిక్కులకు పరిష్కరించనివ్వండి. అంతే. సోదరులు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. వదలండి. శిరశ్ఛేదనం చేయడంలో ఏ మంచుంది? నీలికలను చిక్కులను పరిష్కరించనివ్వండి. లియోర్ అతను కోరుకుంటే దాన్ని గుర్తించనివ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అతని మరణాన్ని కోరుకుంటున్నావా? నీలికలను చిక్కులను పరిష్కరించనివ్వండి. ఏదో చచ్చినోడా. అతను దాన్ని కనిపెట్టనివ్వండి. నీలికళ్ళు, మీ అభ్యర్థన యొక్క పరిణామాలు మీకు తెలుసా? విఫలమైతే ఏ శిక్షణ వేయండి. నువ్వు సాధించలేనిది కోరుకుంటున్నావు. నువ్వే కోరుకున్నావు. మీ ఇద్దరిలో అసలు ఏ పోలికలు కనపడలేదు. మంచిది. నీ యజమాని పేరు మీద నీకు ఇది కావాలంటే ఇది ఇస్తాను. మహారాజా, అతను ప్రిన్స్ వూటాంగ్ సోదరుడు కాబట్టి అతను చిక్కులను పరిష్కరించలేకపోతే మన వాళ్ళని కలిపేయాలి. మంచిది. ప్రజలు మీకు అండగా నిలిచారు కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. యువరాణి చిక్కును ప్రారంభించిన వెంటనే లెక్కించడం ప్రారంభమవుతుంది. చిక్కుముడు ఛేదిస్తే బాణాసంచా దాన్ని చూపిస్తుంది. మీరు సకాలంలో సమాధానం ఇవ్వకపోతే మిమ్మల్ని ఉరి తీస్తారు.
రాజు కాపలాదారయ్యారు. అవునయ్యాను, నువ్వే చెప్పావు. రావాల్సిన పని లేదని చెప్పాను. నేను వచ్చాను. వెనక్కి వెళ్ళడానికి ఆలస్యం ఏం లేదు. మా నాన్నతో మాట్లాడతాను. లేదు, మీరు అలా ఇబ్బంది పడడం నేను చూడలేకపోయాను. ఇది నాకు చివరి అవకాశం. ఇది చివరి అవకాశం. నీలి కళ్ళు. నాకు శుభాకాంక్షలు చెప్పండి. ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు చీకటి నుండి పుట్టి తెల్లవారుజామున చనిపోతుంది. బాబు నాతో రా. మీరెవరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా రాజు, మీరు గాయపడ్డారు. కలాఫ్ తీసుకుని బయలుదేరండి ఇప్పుడే. మనం ఇక్కడ కొద్దిసేపు ఉండొచ్చు. లేదు, మనం ఉండలేము. మనం ఇంతకాలం వాటిని కాపాడాము. వేసుకోండి. లేదు, వీటన్నింటినీ ధరించిన వాడు శాపానికి గురవుతాడు. మనకి వేరే మార్గం లేదు. నిన్ను వేడుకుంటున్నాను. దేవుడా, నన్ను క్షమించు. కలాఫ్, వేసుకోండి. ఇదే మనకు చివరి అవకాశం. లేదు, అమ్మా, అమ్మా! దగ్గరికి రా. తప్పేయద్దు. కనిపించడం లేదు. సమయం అయింది. సమాధానం ఉందా? ఇతను పరిష్కరించలేకపోయాడు. నేను వాటిని చూశాను. నేను ఇంతకు ముందు ఇక్కడున్నాను.
శిక్షను కొనసాగించండి. నాన్న నాన్న నీలికలు రక్షించు. నాన్న నేను నిన్ను వేడుకుంటున్నాను. ఈ లోకంలో చీకట్లో పుట్టి తెల్లవారుజామున చనిపోతారా? బాబు, నీ గురువుని అనుసరించు. అమ్మా నేను వెళ్ళను. అమ్మా నేను లేదు, వెళ్ళను. నువ్వు బతకాలి. నువ్వు మా ఏకైక ఆశ. నువ్వు మా ఏకైక ఆశ. ఆశ, సమాధానం. కనిపెట్టేశాను, నేను కనిపెట్టాను. సమాధానం ఆశ. ఆశ. అతను ఆశ అని చెప్పాడు. ఆశ 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 ఆశ. జ్యోతిలోకి విసిరేయండి. సమాధానం ఆశ, సమాధానం ఆశ. ఆశ. నాన్న నీలికల్లు. అతను దాన్ని కనిపెట్టాడు, నేను కనిపెట్టాను. దారివ్వు, దారివ్వు, దారివ్వండి, వెళ్ళండి. మన వీరుడికి దారివ్వండి, మన వీరుడికి దారివ్వండి. ల్యూర్, హా? అతను అన్ని చిక్కులను పరిష్కరించి యువరాణి టొరంటోను ఎప్పుడు వివాహం చేసుకుంటే అప్పుడు మీరు కూడా రాజకుటుంబం అవుతారు. మమ్మల్ని మర్చిపోవద్దు. దారివ్వండి, దారివ్వండి, వెళ్ళండి. ఇన్నాళ్ళు నేను దేవునికి ప్రార్థించాను. 欺负了这么多年， వాళ్ళు చివరకు నా మాట విన్నారు. ఇతను మేధావి. 可是这 అతను 个 ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. అతను ఎక్కడి నుంచి వచ్చాడనేది ముఖ్యం కాదు. 他就 అతనికి ఎవరూ లేరు. మరీ మంచిది. 我可 నేను అతన్ని అందరికీ 为 మొదటి ప్రభువుగా చేస్తాను. నువ్వు ఏమంటావు? మీరు చెప్పింది 您说 పూర్తిగా నిజమే మహారాజా. సెలవు తీసుకుంటున్నాను. జనరల్, అతను 明天 అతను కనిపెట్టినా కనిపెట్టకపోయినా బాణాసంచ కాల్చకూడదని మర్చిపోవద్దు. మాస్టర్, నిద్రపోలేదా? కొండకు అవతల వైపు ఉన్న బాట మీకు తెలుసా? నగరం నుంచి వెళ్ళేదా? వెళ్ళిపో. మాస్టర్, నిన్ను వాళ్ళు చంపడం నేను చూడలేను. నేను అనుకుంటున్నాను మాస్టర్, నేను ఆ కంకణాలను చూడగానే వెంటనే నేను వాటిని ఇంతకు ముందు చూసినట్లు. నోర్మయ్. అవును, నువ్వు 3 చిక్కులు పరిష్కరించినా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోలేవు. ఎందుకు? అసలు నువ్వెవరో నీకు తెలుసా? ఎవరు నేను? నువ్వు సరే, మనమందరం కలిసి లియోర్తో పాటు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, ఆమెను రక్షించుకుంటాను. ప్రాణాలు అర్పిస్తాను, కానీ ఆమెను రక్షిస్తాను. ఆడవాళ్ళకి అది అందంగా ఉంటుంది, కానీ మగవాళ్ళు దానికి భయపడతారు.
అది మంచుగా గడ్డ కట్టినప్పుడు మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు కలిసి చనిపోతారు. వెళ్ళు, నేను చెప్తున్నాను కదా. లేదు లేదు గురువుతో వెళ్ళు వెళ్ళు బాబు. వద్దు, నేను వెళ్ళను. నువ్వు మా ఏకైక ఆశ. వెళ్దాం పద. అమ్మా వద్దు. పరిగెత్తు. మిచ్చల్, అది నేనే. పెద్ద కన్నుల 你被此凌迟刑， నీకు 1000 కోతలతో 共 మరణశిక్ష విధించబడింది. నీలి కళ్ళు నీలి కళ్ళు. మొదటి కట్ స్వర్గమహిమ కోసం. అది ఆడవాళ్ళకి అందంగా ఉంటుంది. వద్దు, ఇంకా మగవాళ్ళు దానికి భయపడతారు. రెండవ కోత భూమి యొక్క కీర్తి కోసం. అది మంచుగా గడ్డ కట్టినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చనిపోతారు. రక్తం. నాన్నా, గుర్తించాను. సమాధానం రక్తం. బాణసంచా కాల్చడానికి వెళ్దాం, పద పద. స్పష్టంగా గుర్తించలేదు. 第三， మూడవ కోత పూర్వీకుల కీర్తి కోసం. హృదయం నుంచి. త్వరగా 快动手！ ఆగండి. 今日 బాణాసంచా తడిగా ఉంటే ఈరోజు వర్షం పడుతోంది కదా. నువ్వు వస్తావని నాకు తెలుసు సోదరా. చాలా కాలం నుంచి వేచి ఉన్నాను.
వెళ్ళను. జాగ్రత్త. నాన్న, నీలి కళ్ళని విడిపించు. ఇంకా చాలా ఆపు. ఆపు, లేకపోతే ఆమె చచ్చిపోద్ది. ఆమెను వెళ్ళనివ్వు. కావాలంటే నన్ను చంపు. నీలి కళ్ళు. అతను చిక్కును పరిష్కరించాడు. సరే, నీకెలా ఉంది? పానీయం తీసుకో. నీలికల్లు. నా పేరు కలాఫ్ కదా? నేను ఒక రాజుగారి కొడుకుని కదా? కాదా? వాళ్ళిద్దరూ చనిపోయారు. వీరు నన్ను రక్షించారు కాదా మాస్టర్? నాకిప్పటికి గుర్తొచ్చింది. అతని గురించి ఏదైనా తెలిసిందా? తనకే తెలియదు. విషయం ముఖ్యం. ప్రజలు అతనికి అండగా నిలిచారో చూసారా? చింతించకండి, నేను చూసుకుంటాను. అదే విధంగా జనరల్, మీరు ఆశించింది నేను తీసుకొచ్చాను. చాలా సమయం గడిచింది. నాన్నెక్కడున్నారు? హే, ఎవరో వస్తున్నారు. త్వరగా వెళ్ళు. హే, హే, హే. Hey! Hey! అరే వెళ్దాం. హే, నీలి కళ్ళు. నీలి కళ్ళు వదులు. ఆగండి. అతన్ని తాకొద్దు. వెళ్ళండి. నీలి కళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీకు సంబంధం లేదు. మీరు మీ ప్రతిజ్ఞని విరమించుకున్నారు. స్నేహితుల కోసం ప్రతిజ్ఞ చేస్తారు. మీరు నా స్నేహితురాలు కాదు. అయితే చిక్కులను ఎందుకు పరిష్కరించారు? నేను అది చేయకపోవడమే మంచిదనుకుంటున్నాను. యువరాణి, ఇక మాటలొద్దు. చంపేయండి. మంచిది. నన్ను ఓడించు. మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. బ్రతికున్నా లేక నన్ను మీరు వదిలేయాలి. అది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత స్వేచ్ఛని ఇస్తుంది. మంచు బూడిద రంగులో ఉన్న
అది మిమ్మల్ని కూడా గడ్డ కట్టేలాగా చేస్తుంది. అదేంటో చెప్పండి. నువ్వు నా శత్రువు కాదు. నాకు సమాధానం కావాలి, సహాయం. క్షమించండి, నా వల్ల కాదు. దేనికి? ఇది స్వర్గం నీకు పెట్టిన శాపం. మంచు కంటే చల్లగా ఉండే కన్యరాశి. ర్యాంటోడ్. ర్యాంటోడ్. యువరాణి, యువరాణి, యువరాణి. యువరాణి, మీకేమైంది? అలాంటి పువ్వు ఉంటుంది, చిన్నది నీలం. నన్ను మర్చిపోవద్దు. నీలం పువ్వులు నన్ను మర్చిపోలేదు. అస్సలు నమ్మలేకున్నాము. ఎడమ ఛాతీపై ఘోరమైన గాయమయ్యింది, కాబట్టి అతను ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా. అతను చాలా అదృష్టవంతుడు. అతని లోపల అంతా మరోలా ఉంది. అతని గుండె కుడివైపున ఉంది. అతను కోలుకుంటాడు. అతనికి చాలా రక్తం పోయింది. నేను అతనికి మందు ఇచ్చాను. త్వరలో అతను ఆరోగ్యంగా ఉంటాడు. నాన్నగారు, హా, నాన్న, అతనికి ఎలా ఉంది? ఓ హా, బాగుంది. హా, బాగుంది. నీ పక్కన అతను ఇంకా బాగుంటాడు. మనమంతా ఇక్కడ ఏం చేస్తున్నాం? రండి, బయటకు వెళ్దాం. నాతో పాటు రండి. లూయర్, మాతో పాటు రండి. ఇక్కడికి రండి. నా తోటలో పూలు వికసించాయి. నీలి కళ్ళు, నీ కళ్ళు ఆకాశంలో నీలి రంగులో ఉన్నాయి. నీలి కళ్ళు, ఏమైంది నీకు? నీలి కళ్ళు. నాకు పేరు లేదా? 你不是一直叫蓝眼睛吗？ నా అసలు పేరు. మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరు అది కాదా? కాదు. ఓ, అదంతా ముఖ్యమా? చిన్న పాపాలు చేసిన ప్రజలను క్షమించమని తండ్రి ఆజ్ఞాపించారు. 百姓 పన్నులని కూడా రద్దు చేశాడు. 就连我 సామ్రాజ్యం అంతా శాంతి కనిపిస్తుంది. మొత్తం రాయల్ కోర్ట్ మీకు రుణపడుంది.
నాకు దాంతో సంబంధం లేదు. మీ 3 చిక్కుల్ని పరిష్కరించాను, కాబట్టి మీరు కూడా ఒకటి పరిష్కరించండి. నా పేరేంటి, నేనెవరు? అది చాలా తక్కువ. కానీ రేపు నాకు 18 ఏళ్ళు నిండుతాయి. నాన్న రేపు మనకి నిశ్చితార్థం చేస్తున్నారు. అప్పటిలోపు నువ్వు ఎవరిని వెళ్ళి చేసుకుంటున్నావో కనుక్కోవాలి. అలాగే. మీరు దాన్ని గుర్తించలేదా? పెళ్లి జరగదు. నేను మీ వేలుని కూడా తాకను. ఏంటి, 把赐给他的 పుస్తకం మరియు బంగారు ముద్రను తీసుకోలేదా? యువరాణి తన అసలు పేరుని కనిపెట్టలేకపోతే పెళ్లి జరగదని అతను చెప్పాడు. 这事儿， ఇది అతను నిర్ణయించాల్సిన అవసరం లేదు. 你去， వెంటనే వెళ్ళి గొప్ప బహుమతిని ప్రకటించండి. 最迟明天 రేపటిలోగా అతనెవరో తెలియాలి. 他们 ఈ మూడింటిని కలిపితే 他们会 అపూర్వమైన అద్భుత శక్తి వస్తుంది. నన్ను ఎవరు ఓడించలేరు. ఆ యువరాణి రక్తం తప్ప మరెవ్వరూ ఓడించలేరు. జనరల్, ఇది పూర్తయిపోయింది. ఇన్నాళ్ళకి పూర్తయిపోయింది. నీకు చాలా విషయాలు అన్నీ తెలుసు. 10,000 అవార్డులు. నీలికలు, నీలికలు. నేను నీలి కళ్ళు కాదు. నాకు ఒక పేరు ఉంది, కళ్ళ. నా కళ్ళలోకి చూడు. నేను నీ సోదరి లూయర్. నువ్వు నా సోదరుడు నీలికల్లు. అవును సోదరి. త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరు గురించి ఎవరు పట్టించుకోని ప్రదేశానికి వెళ్తాం. ఎందుకు? నా పేరు గురించి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏం దుర్మార్గం చేస్తారో వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెవరో వాళ్ళు కనిపెట్టినప్పుడు నిన్ను వాళ్ళు చంపేస్తారు. లేదు, ఆమె శాపం నుంచి కాపాడాను. ఆమె తను ఇష్టపడే వాళ్ళకి హాని చెయ్యదు. నువ్వెందుకు దాన్ని వదిలి వెళ్ళలేవు? ఏమో, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా ఆమెను అంతగా ప్రేమిస్తున్నావా? ప్రేమ కాదు, ద్వేషం. అది మొదటి నుంచి అలానే ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ల్యూరా, ఏడవకు. నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది.
నువ్వు ఒక పిచ్చోడివి. ఇది నీ తప్పు కాదు. ఇది నా తప్పు, కానీ నేను తప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. నీ ఆలోచనలేంటో నాకు తెలుసు, కానీ క్షమించు. క్షమాపణ అడగొద్దు. నీ ఆలోచనలు కూడా నాకు తెలుసు. నేను వెళ్ళాలి. ఆగండి. నువ్వు వచ్చావని నాకు తెలుసు. లోపలికి రా. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. నా నుండి ఒక అభ్యర్థన. చాలా కాలంగా నిన్ను కలవాలని అనుకున్నాను. 我猜你早就想来了。 ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను. చట్టం ముందు ఎవరైనా, అందుకు అందరూ సమానమే. 你因狂妄残 నీ హృదయహీనతకు గురువు నిన్ను తరిమి కొట్టాడు. నువ్వు నా సోదరుడివి. 忍 ఈ నీలి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది మీ మనస్సుకు సంబంధించినది కాదు. నువ్వు చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు అజేయుడవయ్యా. నేను కూడా. యువరాణి, లూయర్ వచ్చారు. 柳儿， లూయర్, 关于来 నేను మీకు ఒక విషయం చెప్పాలి. నీలికలు గురించి. ఒక ముఖ్యమైంది. సహాయం చెయ్యి. చాలా కాలం నుంచి వేచి ఉన్నాను. 带走。 చెప్పు. ఆపండి. మీకిప్పుడు 3 కంకణాలు లేవు. యువరాణి, మీరు ఇప్పుడు మీ కాబోయే భర్తను రక్షించుకోలేరు. అతన్ని వదిలే. ఏదేమైనా అతను మనల్ని ద్వేషిస్తున్నాడు. అతని రాష్ట్రాన్ని నాశనం చేశాము. మీ నాన్న అతన్ని వెళ్ళనివ్వడు. ఇది కూడా అలాంటిదే. నా దగ్గర రుజువు కూడా ఉంది. మాల్వియన్ రాజకుటుంబం యొక్క చిహ్నం. నేను మా నాన్నతో మాట్లాడతాను. అతను ఒక గొప్ప పని చేశాడు. మా మధ్య ఒక శత్రుత్వం లేదు. లేదు, నా తల్లిదండ్రులను చంపావు. మన మధ్య శాంతి ఉండకూడదు. నువ్వు విన్నావా? అతనికి నీ అనుగ్రహం అవసరం లేదు. 就凭他 అతన్ని ఉరి తీయడానికి అతను చెప్పిన మాటలే చాలు. ఖాన్ను నివేదించండి. ఆగండి. అతనేమీ చేయకు. నువ్వు ఏది అడిగినా చేస్తాను. ఏది అడిగినా ఇస్తావా? 条件， జనరల్ని పెళ్లి చేసుకో. 因为公主 నీలికల్ల అబ్బాయిని మీరు పెళ్లి చేసుకోరు కాబట్టి 明日 మనం రేపు పెళ్లి చేసుకుందాం. 也算 కానీ ఖాన్కి ఏం చెప్పాలి? 喜啊！ యువరాణి, నువ్వు అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. అప్పుడు నేను నీలికళ్ళని వదిలేస్తాను. టొరండోట్, నా కోసం ఈ నీచుని పెళ్లి చేసుకోకు. మీరు ఏమంటారు యువరాణి? నువ్వు అతన్ని ఏమీ చేయకు. నేను అతన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాను. 不过 యువరాణి గారు, మీరు
别 ప్రశాంతంగా ఉండండి. నాకు సాయం చేయు. హే లూరా, హేయ్, వాళ్ళన్నీ తెచ్చారు. ఏంటి విషయం? గన్ పౌడర్ ని ప్యాలెస్ కు పంపించడానికి ప్యాలెస్ సహాయకుడు ఆదేశించినట్లు బాణాసంచా చీఫ్ చెప్పారు. వెళ్ళు. వెళ్ళు. రండి రండి త్వరగా. నీలి కళ్ళు మీ నిశ్చితార్థం 长的 జరిపించడానికి 就 నేను ఇవన్నీ సిద్ధం చేశాను. 跟公主订婚呢。可是 కానీ నువ్వు మా శత్రువుకి వారసుడివి. 看在 యువరాణిని రక్షించినందుకు మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. మన మధ్య రక్త వైరం ఉంది. నువ్వు నన్ను పట్టుకున్నావు. మీ ఇష్టం వచ్చినట్లు చంపండి, కానివ్వండి. ఖాన్ నీ మీద దయ చూపించాడు. ఈ విధంగా సమాధానం ఇవ్వడానికి అంత ధైర్యం? 想死 నువ్వు చావాలని కోరుకుంటే హింసించి చంపుతాను. 既然 నువ్వు నేను శత్రువులైతే 为 నా కూతుర్ని ఎందుకు కాపాడావు? 公主啊， అదంతా మహారాజు అనుగ్రహాన్ని 他想骗 పొందేందుకు చేసిన ఉపాయము. 信任， ఈ విధంగా అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒక దొంగ ఇంకొకరిని దొంగ అని చెప్తున్నాడు. మాల్వియాకు సైన్యాన్ని తీసుకెళ్లింది మీరే. మీరు బలహీనులను కించపరిచి ప్రకటనలు లేకుండా యుద్ధం చేశారు. శత్రుత్వానికి విత్తనం వేశారు. మా రాయబారిని ఉరి తీసినందుకు మేము మాల్యాను కాల్చివేశాము. 使臣 మీకు తెలిసింది ఇది మాత్రమే. మన దగ్గర ఒక సాక్షి కూడా ఉన్నారు. 大祭司 పూజారి, మీకు ఎవరు హాని చేశారు? ఇది జనరల్ బోయోస్ పని. ప్రభు, నాకు తెలిసినంత వరకు జనరల్ దుర్మార్గుడు. అతని మూలంగానే మాల్వియా నాశనమైంది. సోదరులారా, మీరు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. దేనికోసం ఎదురు చూస్తున్నాం? బయలుదేరండి. ఆగండి ఆగండి. 将军， జనరల్ ముందుగా స్నేహపూర్వక ప్రయత్నం చేయమని మమ్మల్ని ఆదేశించారు. వాళ్ళు శాంతికి అంగీకరిస్తే వాళ్ళని విడిచిపెట్టమని ఖాన్ ఆదేశించాడు. 那我 మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. ఇది పోరాడాల్సిన సమయం. అందరూ ఏమంటారు? అవును, అది ఇది రాజద్రోహం. ప్రభు ఆదేశించలేదు. సరే, అలా అయితే 我就 నేను నిన్ను నియంతగా నియమిస్తున్నాను. నువ్వు వెళ్ళి శాంతి చర్చలు చేస్తావు. వెళ్ళు. మాల్వియాకు శాంతి అక్కర్లేదు. 竟敢 మన రాయబారిని చంపేశారు. ఇది దేశద్రోహం. మాల్యా మరణం. 我也 బోయాన్, అతను చెప్పేది నిజమేనా? 说的是实话吧？ అది నిజమే. అయితే ఏంటి? అయితే ఇది నీ పనేనా? 整 ఈ 个 సామ్రాజ్యం మొత్తం ఇది మా ప్రజలు చెమట మరియు రక్తంపై నిలబడుతుంది. అయితే నేను కొంతమందిని చంపితే ఇప్పుడేంటి? జనరల్ బోయాన్, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? మా నాన్న యుద్ధంలో చనిపోకపోతే నీకు రాజసింహాసనం వచ్చేది కాదు. సైనికులారా, రండి. 哎，进去！ నేను అనుకున్నట్టుగానే సిద్ధంగా ఉన్నారు.
ఈ రోజు పెళ్లి కాబట్టి నేను మీకు ఒక గొప్ప బహుమతి తెచ్చాను. పొడి వెళ్ళండి ప్రశాంతంగా. ఇక సెలవు తీసుకోండి, స్వర్గానికి బయలుదేరండి. మనోహరమైన బాణాసంచా. నా దగ్గర చాలా బాణాసంచాలు ఉన్నాయి. గన్ పౌడర్ ఎక్కడుంది? మారిపోయిందా? సామాన్యులు మూర్ఖులు. బోయాన్ నీచమైన ద్రోహి. ఆయుధాలు కింద పడేసి లొంగిపో. 还不束手就擒！ నేను చాలా సంవత్సరాలు అంధుడిలాగా ఉన్నాను. నాన్నగారు జాగ్రత్త. 死贼子， అతను అజేయుడయ్యాడు. ఈ కత్తి దేశద్రోహులను చంపడానికి తయారు చేయబడింది. దీంతో అతన్ని నేను చంపగలను. మీకు సేవ చేయడం ఒక గౌరవం. నా జీవితం స్వర్గం నిర్ణయిస్తుంది. మీరు నన్ను చంపలేకపోతే యువరాణిని, సింహాసనం కూడా నాకు దక్కుతుంది. సరేనా? ముసలాడివైపోయావు. నాన్న, నువ్వు చేస్తావు. నాతో రండి.
దెయ్యాల ట్రిక్కులు. జాగ్రత్త. ఇక్కడ 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 వెళ్దాం పద. ఇది అంతం. లేదు, ఇది ఆరంభం మాత్రమే. వెళ్దాం పద. వద్దు, నువ్వు ఈరోజు పారిపోలేవు. Turandot! రక్తం. ఆశా. Turandot. 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 క్షమించు కలావ్. వద్దు, నువ్వు నన్ను నీళ్ళు కళ్ళని పిలిస్తేనే బాగుంది. బాణాసు
బాణసంచా రహస్యం నా కట్నంలోనే ఉంది. నేను దాన్ని నా గౌన్ పైన ఎంబ్రాయిడరీ చేశాను. దాన్ని నువ్వు తీసుకో. తీసుకో. నా బదులు దాన్ని నీతో ఉంచుకో. డాట్ Turandot. 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 ఖాన్ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖలాఫ్ ఒంటరిగా బయలుదేరాడు. అతను మాల్వియాకు తిరిగి రావడంతో పాశ్చాత్య ప్రపంచం అద్భుతమైన బాణాసంచా తయారు చేయడం నేర్చుకుంది. ఇది శాంతి మరియు శ్రేయస్సును పెంచుతుంది.